ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇది మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఈ బీట్రూట్ వాటర్ నేను గ్రేట్ చేశాను కదా, సో దీంట్లోనే నేను వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ తోటే నేను చపాతీ పిండి తడుపుతాను. చపాతీ పిండి తడిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చపాతీ చేయండి, చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి పిండి. దీన్ని మనం చిన్న చిన్న ఉల్లలు చేసుకొని చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ని కర్రీలాగా కాకుండా ఇలా డైరెక్ట్గా గ్రేట్ చేసేసి చపాతీ పిండిలో అట్లా అంటే మనం బాయిల్ చేయకుండా తీసుకుంటే మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. ఇలా మనం చపాతీలాగా ఒత్తుకొని పైన వేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా అప్లై చేసిన తర్వాత ఈ చపాతీని దానిపైన వేద్దాం.